జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే పెద్దాపూర్ గురుకుల కళాశాల పాఠశాలలో వరుస ఘటనలు మరవకముందే మరొక అంశం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితము ఆహార నాణ్యత పరీక్షించేందుకు వెళ్ళినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫుడ్ అధికారులకు ఆ కిచెన్ అపరిశుభ్రంగా ఉండడము, అలాగే 3 ఎలక పిల్లలు కూడా దర్శనం ఇవ్వడంతో కలెక్టర్కు నివేదించగా ఒక ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్కు మెమో జారీ చేశారు. ఇది మరొకముందే మరొకసారి నిన్న విద్యార్థులు ఇంటర్ 10వ తరగతి విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి పరస్పరం కొట్టుకున్నారు. దీంతో సీరియస్గా భావించిన యాజమాన్యం తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసి తల్లిదండ్రులు పిలిపించి వెంటనే వారిని ఇంటికి పంపించి వేశారు. అదే రోజు నిన్న ఇద్దరు విద్యార్థులు కుక్క కాటుకు బలయ్యారు. మరి ఇంతలా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు ఇటు ప్రజల్లో అలాగే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎవరిపైన చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది. ఇక మరొక వార్త, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ను బీఆర్ఎస్ శ్రేణులు సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో నూతనంగా ఈ పాఠశాలలు కళాశాలల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతి అంటే పై అధికారుల అనుమతి లేనిదే ఏ ఒక్కరు కూడా లోపలికి రాకూడదు, ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడినట్టు అక్కడ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. మరి ప్రిన్సిపల్ అనుమతి తీసుకొని వెళ్దామంటే ప్రిన్సిపల్ తనకేం సంబంధం లేదు, ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవాలని కొడుతున్నారు. అయితే అనుమతికి సంబంధించి ఏదైనా జీవో కాపీ చూపెట్టాలంటే మాత్రం వారు నీళ్లు నమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఫ్లెక్సీలు ఎవరి ప్రోద్బలంతో ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎన్నడూ లేని విధంగా కొత్త రూల్ ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొకటి, ప్రజా విజయోత్సవాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్కు మధ్య మరొక వార్ మొదలైంది. జీవన్ రెడ్డి వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇవాళ టీపీసీసీ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ప్రజా విజయోత్సవాల్లో పాల్గొని ఏ సమస్య ఉన్నా కూడా సంజయ్ కుమార్కే చెప్పుకోవాలి, రేవంత్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడు సంజయ్ కుమార్, ఏది కావాలన్నా కూడా ఆయన్ని ఆశ్రయించాలి తప్ప మిగతా ఏ నాయకుని వద్ద కూడదంటూ ఆయన అందరి ముందే చెప్పడము ఇటు కాంగ్రెస్ వర్గాల్లో జీవన్ రెడ్డి వర్గీయుల్లో తీవ్ర కలకలం అలాగే చర్చకైతే దారితీసింది. మరి మున్ముందు ఈ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే ఫ్లెక్సీ వార్ అలాగే ఇద్దరు నాయకులు కూడా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మున్ముందు ఏం జరగబోతుంది అనేది అయితే ఇటు రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు అయితే ఆలోచిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ జీవన్ రెడ్డి వర్గీయులు మాత్రము ఈ వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న చేరినటువంటి సంజయ్ కుమార్కు ఇంత ప్రియారిటీ ఏంటని వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు.